కొత్త తోడేలు కొత్త గొర్రెలు. ఈ అమెరికాకి తోడేలనే బిరుదుంది. ఈ ప్రపంచంలో తోడేలు పాత్ర అమెరికా చేస్తూ ఉంటుంది. రెండో ప్రపంచ యుద్ధం అయిన తర్వాత ఆ యుద్ధంలో బాగా దెబ్బతిన్నది బ్రిటన్. పేరు గెలవడమే కానీ హిట్లర్ మీద యుద్ధ పరికరాలన్నీ అమెరికా దగ్గర కొనుక్కోవడం, తమ దేశంలోని వనరులన్నీ పోగొట్టుకోవడం, వీటి పర్యవసానంగా బ్రిటన్ దెబ్బతిన్నది. ఫ్రాన్స్ ఇతర దేశాలు కూడా దెబ్బతిన్నాయి. తన నేల మీద యుద్ధం జరగనందువలన అమెరికా హ్యాపీగా ఉంది. మొదట్లో రెండో ప్రపంచ యుద్ధం మొదలైన మొదట్లో జర్మనీ వాళ్ళకి, బ్రిటన్ వాళ్ళకి ఇద్దరికీ కూడా అమ్ముకుంది ఆయుధాలు. ఈ క్రమంలో ప్రపంచ నాయకత్వం బ్రిటన్ చేతిలోంచి అమెరికా చేతుల్లోకి వెళ్ళింది. రెండో ప్రపంచ యుద్ధం పూర్తయిన తర్వాత కూడా చాలా యుద్ధాలు అమెరికా చేసింది. అంటే ప్రపంచానికంతా తానే నాయకులు అన్నట్టు ప్రవర్తించడం మొదలెట్టింది. తోడేలు ప్రవర్తన వచ్చింది. ఈ వ్యాసం రాసి దాదాపు 7-8 ఏళ్ళైనా ఇప్పటికీ అమెరికా ప్రవర్తన తోడేలు ప్రవర్తన లాంటిది. సెలయేరు పారుతూ ఉంటుంది, గొర్రెపిల్ల నీళ్ళు తాగడానికి వస్తుంది. చాలా పాతకాలం కథ. ఈలోపు తోడేలు అక్కడికి వస్తుంది. ఏ గొర్రెపిల్ల, నువ్వు తాగి నెంగిలి నీళ్ళు నా దగ్గరికి వస్తున్నాయంట తోడేలు. అదేలా, నువ్వే పై ఎత్తుని తాగుతున్నావు కదా, నీ ఎంగిలి నీళ్ళే నా దగ్గరికి వస్తున్నాయి, నీళ్ళు వాళ్ళకే పోతాయి కానీ పైకి పోవు కదా అది గొర్రెపిల్ల. అది గొర్రె అయినా తెలివిగానే వాదన చేసింది. అలాగా అయితే నీవు నీ అమ్మ పొట్టలో ఉన్నప్పుడు అది నీళ్ళు ఎంగిలి చేసింది అన్నది తోడేలు. అది కూడా నీ తప్పే అన్నట్టు. గొర్రెపిల్ల ఊరుకోలే, మా అమ్మ నీళ్ళు తాగితే నేనేం చేయాలన్నది. చివరి గొర్రెపిల్లని తోడేలు తినదనుకోండి. ఆఫ్టర్ ఆల్ గొర్రెపిల్ల తోడేలు ఎంత అడ్డుగోలు వాదన చేస్తుందో నిరూపించి, ప్రశ్నించి, ఎదిరించి మరీ చచ్చింది. ఊరికే సావలేదు. తనది కానీ తప్పుని తనదని అంగీకరించి మరణించడానికి సిద్ధంగా లేదు. ఇది పాత కథ, పసిపిల్లలకి పెద్దలు చెప్పి చిన్న కథ. ఈ ప్రపంచమైన సెలయేరు దగ్గరికి కొత్త గొర్రెలు వచ్చినాయి. మేమే నీళ్లు తాగి బతుకుతామన్నాయి. కానీ తోడేళ్ళకి ఇది నచ్చలేదు. అసలు ఏది మాత్రం నచ్చింది కనుక ఈ అమెరికాకి ఇది నచ్చడానికి? తాను చేసే పని తప్ప తనకి మరేది నచ్చదంటే నచ్చదు. నీకెందుకు క్రయోజనిక్ ర్యాకెట్లు అంది అమెరికా తోడేళ్ళు. ఉంటే గింటే మాకుండాలా, ఉంటే ఏమి అంతరిక్ష పరిశ్రమలకు వాడతాం అన్నది ఇండియా గొర్రెపిల్ల. అలా చెప్పి ఖండాంతర మిసిలీలు వేస్తాయేమో అమెరికా సందేహం వెలువచ్చింది. మేము అలాంటి వాళ్ళం కాదు, పైగా ఈ ర్యాకెట్లు మిసిలీలు వేయడానికి పనికిరావు అంది ఇండియా గొర్రెపిల్ల. ఏమైనా సరే ర్యాకెట్లు నాకే ఉండాలి, మిసిలీలు నాకే ఉండాలి, అణుబాంబులు నాకే ఉండాలి. అందరూ ఇవన్నీ సంపాదించుకుంటే నా లెవెల్ ఏమవుతుంది? ప్రపంచం మొత్తమే తనకే పెద్ద ఉండాలన్నట్టు నిలదీసింది అమెరికా తోడేలు. ఇది అన్యాయం. ర్యాకెట్లు నేను తెచ్చుకుంది రష్యా నుంచి కదా, మధ్యలో నీకేంటి దుగుదా అన్నట్టు చూసింది ఇండియా గొర్రెపిల్ల. అలా ఉందా నీ జోరు, చెప్తాను నీ పని అనుకుంది అమెరికా. ఎవరక్కడ? ఎలిట్సన్కి ఫోన్ చేయి అని హుకుం జారీ చేసింది. మిస్టర్ ఎలిట్సన్, నువ్వు వెంటనే క్రయోజనిక్ ర్యాకెట్లు ఒప్పందం రద్దు చేసుకో, లేకపోతే నీకు ఇస్తానన్న $1 అప్పు ఇవ్వనంతే అమెరికా. ఎలిట్సన్ పాపం ఏం చేస్తాడు, ప్యాంటు తడుపుకున్నాడు. ఇలా తరవడం ఇది ఎన్నోసార్లు. ఇండియా వద్దామనుకున్న ర్యాకెట్లు మనసు మార్చుకున్నాయి. అది తోడేలు పవర్. ఈలోపు మరో గొర్రెపిల్ల గల్ఫ్లోకి స్టీమర్ వేసుకొని వచ్చింది. ఏందది, ఏముందా స్టీమర్లో అని గద్దించి గుడ్లు ఉరిమింది అమెరికా తోడేలు. ఏమీ లేదు, మామూలు సరుకులే అన్నది చైనా గొర్రెపిల్ల. లేదేంటి, నాకు అనుమానంగా ఉంది, అందులో రసాయనిక ఆయుధాలు ఉన్నాయేమో అంది తోడేలు. రామరామ, అలాంటి ఏమి లేవు మా అమ్మతోడు అన్నది గొర్రెపిల్ల. పదే చెప్పినా తన నిజాయితీకి దేవుణ్ణి అమ్మని సాక్ష్యం తెచ్చుకున్నా వారం రోజులు స్టీమర్ ఎక్కడి నుంచి కదలలేదు. చివరికి తోడేలు స్టీమర్ ఎక్కి మూలన డెగకల ఎతికి చూసింది. పోలీస్ కుక్కల వాసన చూసింది. రసాయనిక ఆయుధాలు దొరకలేదు. తోడేలుకి చిన్నతనం అనిపించలే. అది తన సహజమైన ధోరణిలో మేకపోతు గాంభీర్యంతో, ఇప్పటికి వదిలేస్తున్నాను పో ఈసారికి అంది. నా తప్పు లేకపోతే వదిలేక ఏం చేస్తావు, ఇందులో నీ దయాదక్షిణాలు ఏంటి, అసలు నీ బోడి పెత్తనం ఏంటి అని చైనా గొర్రెపిల్ల పైకి అడగలే. గొర్రెలు ఎప్పుడూ పైకి అడగవు, వాటి నోళ్ళు ఎప్పుడూ వడిపోయినాయి. సద్దాంకు బుద్ధి చెప్పాలి అంది హఠాత్తుగా ఉన్నోటి తోడేలు. భూమి మీద ఉన్న వాళ్ళందరికీ బుద్ధి చెప్పే డ్యూటీ తందైనట్టు.
ఎందుకు అన్నయ్య తోడేలు అసిస్టెంట్లు కువైట్లో ప్రజాస్వామ్యాన్ని కాలు రాచినందుకు అని గొప్ప కారణాన్ని చూపించింది తోడేలు. కువైట్లో ప్రజాస్వామ్యం ఉందా అసలు? సద్దాం కాలు రాయడానికి అర్ధోక్తులు ఆగే అసిస్టెంట్ తోడేళ్ళు. అదంతా మీకు అనవసరం, ప్రజాస్వామ్యం ఉందో లేదో కానీ కువైట్లో ఆయిల్ ఉంది అన్నది తోడేలు. సద్దాం బుద్ధి లేని పని చేశాడనుకో, కువైత్ను ఆక్రమించి తప్పాననుకో, దానికి ఇరాక్ని ఎంతగా నాశనం చేయాలా? అయితే సద్దాం దగ్గర సామూహిక జనహనన ఆయుధాలు ఉన్నాయి కదా, ఇక చర్య తీసుకోవచ్చు కదా అన్నట్టు చూసింది తోడేలు. వాటిని చూడడానికి పోయినతను అలాంటి ఆయుధాలు ఏమి లేవని స్టేట్మెంట్ ఇచ్చాడు కదా అని నసిగా వెనకొరసలో ఉన్న చిన్న తోడేళ్ళు. మీకు ఎలా చెప్పాలి? సద్దాం మా నాయన్ని తిట్టాడు, తప్పు కదా. అసలు ఇరాక్లో ఆయిల్ అమ్ముకుంటాడు సద్దాము, ఆయిల్ అంటే మన దగ్గర ఉండాలా, అందుకే సద్దాంకి బుద్ధి చెప్పి తీరాల్సిందే అన్నది తోడేలు. మిగతా తోడేళ్ళతో పాటు బ్రిటిష్ తోడేలు కూడా తలూపింది. ఇదివరకు ఉరిదీసాక ఏం చేసేవాళ్ళం అన్నది తోడేలు. నడి బజార్లో ఏలాడి తీసేవాళ్ళం అన్నాయి పిన్నల తోడేళ్ళు. ఎందుకు? మరలా ఎదురు తిరగకుండా భయం ఉండడానికి. అలా చెప్పు, అందరికీ భయం ఉండాలనే ఇరాకును సాగుబోదాను హీ 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 అన్నది తోడేలు తాపిగా. దరిద్ర సదస్సుకు పెద్ద మనిషిలో వచ్చింది తోడేలు. అందరూ చెట్లు పెంచండి, కాలుష్యాన్ని నివారించండి అని శ్రీరంగ నేతలు నిలిచింది. కార్లు ఉంది మీకు, పరిశ్రమలు ఉంది మీకు, కాలుష్యం చేసేది మీరు, చెట్లు పెంచేది మేమా? మీరెందుకు పెంచరు అని గొర్రెలంతా ఒక్కసారి అరవాలనుకున్నాయి. అలా అరిస్తే వాటిని గొర్రెలను ఎందుకు అంటాం? చివరికి శనిగాయి. ఆవులు ఇస్తే పేగు లెక్క పెట్టగల అమోఘమైన తెలివితేటలు తోడేళ్ళకి ఇది అర్థమైంది. నన్ను అవమానించారు, నేను ఈ మీటింగ్లో ఉన్నానంటూ లేచి వెళ్ళిపోయింది అర్ధాంతరంగా సదస్సు నుంచి అమెరికా తోడేలు. తను ఇంతకాలం ఇతరులను ఎన్ని అవమానాలకు గురి చేసిందో గుర్తురాలేదా? ఎవర్రా అక్కడ అణుబాంబులు చేస్తున్నది హుంకరించింది అమెరికా తోడేలు. అబ్బే లేదే, నేనే బాంబులు చేయటం లేదు, వణికిపోతా అన్నది కొరియా గొర్రెపిల్ల. నాకు నమ్మకంలా, నేను ఇచ్చి చూడాల్సిందని తోడేలు. ఇజ్రాయెల్ దగ్గర బాంబులు ఉంటే మాట్లాడు, నా దగ్గర చెక్కింగ్ చేస్తానంటావేంటి అని గొనిగింది కొరియా గొర్రెపిల్ల. అదంతే మా వాళ్ళని చెక్ చేయం, నేను చెక్ చేయాల్సిందే తోడేలు రూలింగ్ ఇచ్చింది. నీ ఉడతోపులకు నేను భయపడను, ఇప్పటికే బాంబులు చేస్తాను, రెడీగా ఉన్నాయి. ఆవు అంటే నీ మీద వేస్తాను, అప్పుడు ఎప్పుడో వణికాను నీ దెబ్బకి, ఇప్పుడు వణుకని ఏమనుకుంటున్నావో, సరే ఇప్పుడు వదిలేశాను పో అన్నది అమెరికా. ఈ లోపల ఇరాన్ గొర్రెపిల్ల అణుప్రయోగాలు చేయటం మొదలుపెట్టింది. ఇరాన్ గొర్రెపిల్లలా ఉండాలా, అణుబాంబులు చేసి తప్పుకోం. అయ్యో నేను చేయటం లేదా అన్నది. మరి ఎందుకు తెచ్చుకున్నావు అణుపదార్థాలు? కరెంటు తయారు చేసుకోవడానికి తెచ్చుకున్నా. నేను నమ్మను, దీని మీద ఆంక్షలు విధించను రా. ఏ దేశమైనా ఇరాన్కి ఏమైనా దిగుమతులు చేసి తన సంగతి చూస్తాను చూడని. అప్పటిదాకా ఇరాన్ దగ్గర ఆయిల్ తెచ్చుకుంటున్న ఇండియా దెబ్బకే భయపడి ఆయిల్ తెచ్చుకోవడం మానేసింది. శాంతి భద్రతలు పోతున్నాయి మీ వలన, మీరు నేను ఆయుధాలు ఉంచుకుంటే ఎలా? ఒక పక్క తోడేళ్ళు అంటూనే కారు సౌక డిబేట్కి ఆయుధాలు అంటే అమ్ముతూనే ఉంది. సాయంత్రం పూట న్యూయార్క్ సందుల్లో తిరిగామంటే కబడదారు ఎవరో ఒకరు వచ్చి మీ ముఖం పగలగొట్టి $2 ప్లీజ్ అంటారు. ఊరికి అడిగి తీస్తాను కదా, దానికి ముఖమంతా పగలు కొడతావేంటి అంటావు నువ్వు. ఊరికి అడిగితే డాలర్లు ఇవ్వరు కదా అంటూ నోట్లు జేబులో దొప్పుకుంటూ పోతాడు. ఓల్డ్ ఏజ్ హోమ్ గార్డ్ పని చేస్తావా? పనిస్తాను కానీ అని అంటారు అక్కడ. అయితే నువ్వు దొంగలు పడితే పారిపోతానని హామీ పత్రం రాసేయాలా అంటాడు మేనేజరు. అదేంటి దొంగలు పడితే ముసలాళ్ళకి రక్షణగా ఉండాలి కదా, నేను గార్డు పని అంటే అదే కదా అంటావు అమాయకంగా. నువ్వు ముసలాళ్ళకి ఇన్సూరెన్స్ ఉంది కదా, నీకు లేదుగా, అందుకని నువ్వు ఎదుర్కోవడానికి లేదు. ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర బండ్లన్నీ ఆగిపోయి ఉంటాయి, ఎందుకు ఆగిపోయినని డోర్ గ్లాస్ దించావు, కారు కిటికీలోంచి పిస్తోల్ నీ వైపు తొంగి చూస్తుంది. మీరు మాట్లాడకుండా నీ పర్సు ఇవ్వాల్సిందే. అందులో డబ్బులు లేవనుకో, ఒక బుల్లెట్ నీ మీద కక్కి ఏమి ఎరగనట్టు వెళ్ళిపోతుందో పిస్తోల్. తోడేలు, నీ దేశంలో శాంతి భద్రతలు అందంగా ఉన్నాయి, అధ్వాన్నంగా ఉన్నాయి, మాకు చెప్పడానికి తగుదనమ్మా అంటూ వచ్చావు. ప్రపంచమంతా మిలిటరీ క్యాంపులు పెట్టి యుద్ధాలు చేసింది నువ్వు, మేం కాదు. పుట్టి పుణ్యానికి వీతరా మీద అన్నేళ్ళు బాంబులు వేసావు కదా, మాకు నీతులు చెప్పడం సిగ్గులేదా? అల్లెండిని చంపించింది నువ్వు, రూమ్ బాంబు చంపించింది నువ్వు, బండారు నాయకేది హత్య చేయించింది నువ్వు, లిబియా మీద బాంబులు వేసింది నువ్వు, పాకిస్తాన్ ఎగదోలేదు నువ్వు, నిన్న కాకపోతే ఇరాకులు యుద్ధపైన మోగించింది నువ్వు. ఇలా ఘాటుగా నిలదీయాలని గొర్రెలన్నీ గట్టిగానే అనుకున్నాయి, కానీ ముందే చెప్పాంగా గొర్రెలకు నోరు పడిపోయింది. అంతర్జాతీయ న్యాయస్థానానికి, ఐక్యరాజ్య సమితికి, భద్రతా మండలికి ఫిర్యాదు చేస్తామని గొర్రెలు తీర్మానాలు చేశాయి. పగలబడి నవ్వింది తోడేలు.
న్యాయస్థానాలు, సమితులు, మండలులు గొర్రెల కన్నా ఘోరంగా వణికిపోయాయి. న్యాయస్థానాలు వీటి సంగతి మీకు ఇంకా అర్థమైనట్లేదు. న్యాయస్థానాల్లో న్యాయం, ఎంత అమాయకులు మీరు, ఎంత పిచ్చి భ్రమలో ఉన్నారు మీరు. డబ్బున్నోడి వైపే న్యాయం మొగ్గుతూ ఉంటుంది. ఆ న్యాయస్థానంలో కూడా గొర్రెలే ఉన్నాయి, పులులేం లేవు అని తోడేలు గొర్రెలకు జ్ఞానోపదేశం చేసింది. ఈసారి గొర్రెలు వాదించడం సంగతి నుంచి వాదించాలన్న ఆలోచన కూడా మానుకున్నాయి. ఆ మాటే మర్చిపోయాయి. తోడేలు రాజ్యానికి తిరుగు లేకుండా పోయింది. ఈ మధ్యనే హమాస్ మీద ఇజ్రాయెల్ దాడి చేసింది. అంతకంటే ముందు హమాస్ వాళ్ళు దాడి చేసి 1200 మంది ఇజ్రాయెల్ పౌరుల్ని చంపేసి 500 మంది పట్టుకొని పోయారు. అది కారణం. అంతకుముందు 1945 నుంచి పాలస్తీనా వాళ్ళ మీద దాడులు చేసి వాళ్ళ రాజ్యాలకు లేకుండా చేసి చివరికి తరిమి గాజా స్ట్రిప్కి పరిమితం చేసిన ఇజ్రాయెల్ తప్పులు ఎవడు కనపడవు. ఇప్పుడు వీళ్ళు తప్పు చేశారు. ఈ తప్పు సాగుగా తీసుకొని 1000 మందిని ఇజ్రాయెల్ చంపేసింది. హమాస్ మీద దాడి చేసి చంపడం కాకుండా వాళ్ళకి సాయపడుతున్నారు. లెబనాన్ మీద దాడి చేసింది. వాళ్ళకి సాయపడతారని ఇరాన్ మీద బాంబులు ఇస్తుంది. దీని అంతటికి వెనక అమెరికా తోడేలు భద్రంగా కాపాడుతూ ఉంటుంది. ఇజ్రాయెల్కి కావాల్సిన ఆయుధాలు ఇస్తూ ఉంటుంది. ఎందుకంటే అమెరికా ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ వాళ్ళు గెలవాలన్నా, డెమోక్రాటిక్ పార్టీ వాళ్ళు గెలవాలన్నా ఇజ్రాయెల్కి సంబంధించిన షావుకారులు పైసలు ఇవ్వాల్సిందే. ఇలా ఎంతకాలం ఈ అమెరికా తోడేలు కథ? తోడేళ్ళు ఎప్పుడు వాటంతటై తమ దురుస్తనాన్ని మానవు. గొర్రెలు నోళ్ళు మెదపటమే కాదు, ముందుకు కదిలి ఏకమై తోడేలు చుట్టుముట్టి తప్ప తోడేలు దారికి రాదు. చలిచేమలు ఏకమై ఘనమైన పామును కూడా ఎడజంపుతాయో ఆ విధంగా బలహీనంగా ఉన్నామనుకున్న దేశాలను ఏకమై అమెరికా పని పెడితేనే అక్కడ పరిష్కారం లభిస్తుంది.